బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎల్పిజి ట్యాంకర్పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి జరుగుతున్న సమయంలో షిప్లో 27 మంది సిబ్బంది ఉన్నారు. యెమెన్ పోర్ట్లో ఉండగా పాకిస్తాన్ షిప్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. షిప్లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదంటూ పాకిస్తాన్ తెలియజేసింది. అయితే ఈ దాడి జరిగింది సెప్టెంబర్ 17, 2025. ఎల్పిజి గ్యాస్ నింపబడి ఉన్నటువంటి ఒక పెద్ద కంటైనర్ షిప్ హౌతీ నియంత్రణలో ఉన్నటువంటి రాస్ అల్ ఇసా అనేటువంటి ఒక ఓడరేవులో ఉంది. ఆ ఓడరేవులో ఆగి ఉన్న సమయంలో ఆ షిప్లో మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది పాకిస్తానీలు ఉన్నారు, 2 శ్రీలంకన్స్ ఉన్నారు, 1 నేపాల్కు చెందినటువంటి వ్యక్తి ఉన్నారు. వీరందరూ సిబ్బంది అక్కడ. అయితే ఒక్కసారిగా ఇజ్రాయిల్ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ ఎల్పిజి గ్యాస్ ఉన్నటువంటి కంటైనర్స్ ఉన్నటువంటి షిప్ మీద దాడి చేసింది. ఒక్కసారిగా ఈ షిప్ మీద దాడి జరగడంతో ఒక కంటైనర్ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా పేలిపోయింది. డ్రోన్ సహాయంతో ఇజ్రాయిల్ ఈ దాడిని చేసినట్లుగా సమాచారం అందుతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. పాకిస్తాన్కి చెందినటువంటి షిప్ మీద డ్రోన్ సాయంతో ఇజ్రాయిల్ చేసినటువంటి అటాక్స్కి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఎంత భారీ డిస్ట్రక్షన్ జరిగిందో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక కంటైనర్ పేలిపోవడంతో అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది ఆ మంటలను ఆర్పివేశారు. అయితే ఈ అలజడి ధాటికి జరిగినటువంటి పేలుడి ధాటికి హౌతీలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. హౌతీ తిరుగుబాటుదారులు అక్కడికి చేరుకొని ఆ షిప్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాకిస్తాన్కి చెందినటువంటి షిప్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తీసుకునేటప్పటికీ 27 మంది సిబ్బంది అందులో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు బంధించి ఉంచారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది వాళ్ళ సిబ్బందిని విడిపించుకోవడానికి, వాళ్ళ షిప్ని విడిపించుకోవడానికి. అయితే ఇక ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో ఇక తమ పౌరులు తిరిగి రావడం కష్టమే, తమ ఎల్పిజి గ్యాస్ ఉన్నటువంటి షిప్ తిరిగి రావడం కష్టమే అని పాకిస్తాన్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ షిప్ని విడుదల చేశారు హౌతీ తిరుగుబాటుదారులు. దీనికి సంబంధించి పాక్ హోమ్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు. అహ్మదుల్లా మా యొక్క పౌరులందరూ చాలా సేఫ్గా వచ్చారు అంటూ, ఆయన దేవుడికి ప్రార్థిస్తున్నాను అంటూ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయం మరింత హీట్ని రాజేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా అన్ని దేశాలతోనూ ఇజ్రాయిల్ దాడులకు దిగుతూ గొడవలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఖతార్ మీద దాడులు చేయడం మనం చూసాం. అక్కడ శాంతి సమావేశాలు జరుగుతుంటే, శాంతి కోసం అక్కడ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఖతార్లో ఒక్కసారిగా అక్కడ దాడి చేయడం, ఆ తర్వాత సౌదీ దేశాలన్నీ కూడా ఒక మాట మీదకి రావడం, ఖతార్ కూడా తిరిగి దాడి చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకొని ఇజ్రాయెల్ను హెచ్చరించడం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన నేపథ్యంలో అప్పుడు కొంత వెనక్కి తగ్గింది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా శత్రువుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక కొత్త ఒప్పందంలోకి దిగింది. ఏమని? పాకిస్తాన్కి సంబంధించి, అంటే ఈ 2 దేశాలు మిత్ర దేశాలుగా కొనసాగాలని, వ్యాపార సంబంధాలు పెంచుకోవాలని, ఏ దేశం మీద దాడి జరిగినా సరే ఇరు దేశాలు స్పందించాలి, అంటే తమ మీద దాడి జరిగినట్లుగా స్పందించాలి అంటూ ఈ అగ్రిమెంట్లోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అప్పుడు జరిగినటువంటి శాంతి చర్చల్లో పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం మనం చూసాం. అయితే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత సౌదీకి పాకిస్తాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ని సప్లై చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి అది నచ్చలేదు. సౌదీకి పాకిస్తాన్ తమ వెపన్స్ని ఇవ్వడం ఇజ్రాయెల్కి నచ్చలేదు. ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్ని కూడా ఒక ఎనిమిగా చూడడం మొదలుపెట్టింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్ ఉన్నటువంటి ఈ పెద్ద కంటైనర్ మీద ఒక్కసారిగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్ సైతం ఒక్కసారిగా షాక్ గురైంది. మరి సౌదీ దీనికి సంబంధించి ఏం రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఇజ్రాయెల్కి సమాధానం చెప్తుంది అనేది తెలియలేదు. మనందరికీ తెలిసిన విషయమే, అన్ని అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓవైపు ఫైట్ చేయాలని సిద్ధం అవుతున్నాయి. ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా సౌదీతో
తమ సంబంధాలను పెంచుకుంటున్న తరుణంలో, ఫ్రెండ్షిప్ చేయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి తరుణంలో తమ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ని సౌదీకి సప్లై చేయడానికి రెడీ అయినటువంటి టైంలో ఇజ్రాయెల్కి అది నచ్చలేదు. దీనివల్ల ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. ఇప్పుడు మరి పాకిస్తాన్ దీనికి ఏదైనా సమాధానం చెప్పగలుగుతుందా? ఇజ్రాయెల్ని ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కి ఇండివిజువల్గా ఉందా అంటే లేదు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు సౌదీ సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సౌదీ కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. సౌదీ కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడాలి అంటూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ విషయంలో. కానీ ఇదే ఫార్ములా అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్న నేపథ్యంలో, రేపు ఒకవేళ పాకిస్తాన్తో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు వస్తే మరి ఇజ్రాయెల్ విషయంలో స్పందించడానికి రెడీగా ఉన్నట్లుగా సౌదీ భారత్ విషయంలో కూడా స్పందిస్తుందా? ఖచ్చితంగా లేదు. ఎందుకని? భారత్తో సౌదీకి కూడా సంబంధాలు ఉన్నాయి. భారత్తో ఇలాంటి గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి వేరే దేశాలు ఇప్పుడు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో ఎస్పెషల్లీ టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నటువంటి దేశంగా పాకిస్తాన్ని భారతదేశం ఎండగడుతున్న తరుణంలో భారతదేశానికి ఇలాంటి ఫ్రెండ్షిప్స్ వల్ల నష్టమేం లేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద అటాక్ చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే మొహసిన్ నఖ్వీ చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. తమ పౌరులు తిరిగి రావడం పట్ల పాకిస్తాన్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. పాకిస్తాన్ తిరిగి అటాక్ చేయడానికి అవకాశం ఉందా, లేదంటే సౌదీ హెల్ప్ ఏమైనా తీసుకుంటుందా? మరి ఇజ్రాయెల్కి కోపం తెప్పించే నేపథ్యంలో ఇజ్రాయెల్ వరుసగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద అటాక్ చేస్తామని కూడా రెడీ అవుతున్న తరుణంలో ఎర్ర సముద్రంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నటువంటి షిప్ మీద అటాక్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మున్ముందు మరిన్ని దాడులు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది? ఇజ్రాయెల్ వరుసగా తమ శత్రు దేశాల సంఖ్యను పెంచుకుంటోంది. ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? మరి ఇజ్రాయెల్ ఎంతమందితో యుద్ధం చేయగలుగుతుంది? అమెరికా మరి ఈ దేశాల మధ్యలో ఏదైనా ఇప్పుడు అమెరికాకి పాకిస్తాన్ కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కూడా క్లోజ్గా ఉంది. మరి తమ రెండు మిత్ర దేశాలు గొడవలు పడుతుంటే అమెరికా చూస్తూ ఊరుకోగలుగుతుందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఏదైనా అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అమెరికా ఖచ్చితంగా గతంలో ఎలాగైతే ఖతార్ విషయంలో హెచ్చరించిందో ఇజ్రాయెల్ని, ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా హెచ్చరించగలుగుతుందా? పాకిస్తాన్ అనే పాముకి అమెరికా పాలుపోసి పెంచుతున్న నేపథ్యంలో అక్కడ ఆయిల్ స్టోర్స్ పెడతామని అక్కడ ఆయుధాలు ఇస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ పాకిస్తాన్ని స్ట్రాంగ్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి అమెరికా మరి ఇజ్రాయెల్ కూడా మిత్రదేశమే కాబట్టి ఇజ్రాయెల్కి ఏమైనా సజెషన్ ఇస్తుందా? ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా? మీరు ఇద్దరు గొడవ పడాల్సిన అవసరం లేదంటుందా? ఒకవేళ అలా ఆగాలంటే సౌదీకి పాకిస్తాన్ ఇస్తానన్నటువంటి అణ్వాయుధాలు ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పాకిస్తాన్ దానికి ఒప్పుకుంటుందా? పాకిస్తాన్ సౌదీతో ఉన్నటువంటి కనెక్షన్ తెంచుకోవడానికి రెడీ అవుతుందా అనే ప్రశ్న మరొకసారి ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఇలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇది అమెరికాకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితే, పాకిస్తాన్కి క్లిష్టమైనటువంటి సందర్భమే. పాకిస్తాన్తో కూడా శత్రుత్వం పెంచుకోవడం వల్ల, అలాగే సౌదీతో కానీ లేదంటే ఇతర అరబ్ కంట్రీస్తో శత్రుత్వం పెంచుకోవడం వల్ల, వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల ఇటు ఇజ్రాయెల్ కూడా చాలా చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక పెద్ద డిస్ట్రక్షన్ దిశగా ఈ దేశాలన్నీ అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఉగ్రవాద దేశాలైతే మరికొన్ని వార్ మాంగర్స్గా ఉన్నాయి, వైలెన్స్ మాంగర్స్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్ మీద దాడి చేసిన తర్వాత అమెరికా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? పాకిస్తాన్ మంచిని కోరుకుంటామని, పాకిస్తాన్కు మేము హెల్ప్ చేస్తామని, పాకిస్తాన్కి తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నటువంటి అమెరికా ఎందుకు దీనికి సంబంధించి స్పందించలేదు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఇదే కోరుకుంటుందా? పాకిస్తాన్ వల్నరబుల్గా ఉండాలని అమెరికా ఆశిస్తోందా అనేది కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే 27 మంది సిబ్బంది ఉన్నటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి ఎల్పిజి గ్యాస్ కంటైనర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద షిప్ మొత్తానికి బయలుదేరింది. ఇప్పటికే యెమెన్కి సంబంధించినటువంటి సముద్ర జలాలను దాటింది. సో సేఫ్ జోన్లోకి ఎంటర్ అయిందని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది. దేవుడికి కృతజ్ఞతలు అంటూ పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ హోంమంత్రి చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం.
మొహసిన్ నఖ్వీ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్ వరుసగా అటు అరబ్ దేశాలతోనూ ముస్లిం కంట్రీస్ అన్నిటితోనూ వరుసగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఖతర్ మీద చేసినటువంటి అటాక్ కూడా మనం చూసాం. ఖతర్ విషయంలో కూడా ఇలాంటి అటాక్సే మనం చూస్తున్నాం. An LPG tanker with 27 crew members, 24 Pakistanis including Captain Mukhtar Akbar, 2 Sri Lankans, 1 Nepali was attacked by an Israel drone while attacked at the Ras Al Is port under Houthi control ఉన్నటువంటి పోర్ట్ మీద గతంలో దాడి జరిగిందంటూ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. On 17th September 2025 1 LPG tanker exploded అంటూ కూడా అందులో రాసుకొచ్చారు మొహసిన్ నఖ్వీ. ఆ తర్వాత 1 LPG tanker exploded and the crew managed to extinguish the fire. The vessel was subsequently stopped by the Houthi boats and the crew were held hostage aboard the ship అంటూ రాసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ట్వీట్లో రాసింది నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ప్రొఫౌండ్లీ గ్రేట్ఫుల్ టు సెక్రటరీ అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.